హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి చాలా డేస్ క్రితం నేను రికార్డ్ చేసింది గైస్, నా తమ్ముడు ఒమాన్కి వచ్చినప్పుడుది. అండ్ మేము ముందు సలాలాలో ఉంటేమి, ఇప్పుడు వచ్చేసి మస్కట్కి ట్రాన్స్ఫర్ అయిపోయాం. సలాలా ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ గైస్. ఇక్కడికి ప్లాన్ చేయాలంటే ఖరీఫ్ సీజనే గైస్, జూలై ఆగస్ట్లో చాలా బాగుంటుంది. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఎక్కడికి వెళ్తున్నాం శ్రీ? మేము వాదీ దర్బాత్కి వెళ్తున్నాం అన్నమాట. వాటర్ ఫాల్స్ ఇక్కడ ఫేమస్, అది ఎన్ని రోజులు కుదిరింది మాకు వెళ్ళడానికి. ఒక నైట్ అంతా మేల్కొని ఇప్పుడు వెళ్తున్నాం. మార్నింగ్ లేసి శ్రీ అయితే రెస్ట్ తీసుకున్నాడు, మేమిద్దరం అయితే మేల్కున్నాం అనమాట. ఏ సీటు ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుందండి. టైం ఎంత యాక్టింగ్ చెయ్యొద్దు, షీటు నోట్ మూసుకొని ఇద్దరు నా మీద కామెడీ చేస్తున్నారు. నేను బ్లాగ్ చేయను సరిగ్గా అని చెప్పి. నేను మంచిగా చేస్తాను, ఎడిటింగ్ అంతా బాగుంటుందని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సిబ్లింగ్స్ థింగ్స్ గైస్. ఇప్పుడు ఎడిటింగ్ చేసేప్పుడు చూస్తుంటే ఐ లిటరలీ మిస్ హిమ్, కానీ అప్పుడు మాత్రం బాగా చిరాకు వచ్చేది. అంతే, నార్మల్ సిబ్లింగ్స్ ఎప్పుడు అలాగే ఉంటారు కదా. మీరు కూడా చాలా మంది రిలేట్ అయింటారు. అండ్ కమింగ్ టు ద వీడియో, మేము వచ్చేసి వెళ్ళింది వాదీ దర్బాత్ వాటర్ ఫాల్ గైస్. సలాలాలో వాదీ దర్బాత్ అనేది చాలా చాలా ఫేమస్ అనమాట. ఒమాన్లో చాలా వాదీస్ ఉన్నాయి, అలాగే సలాలాలో కూడా ఉంది. అండ్ సలాలా మీరు విజిట్ చేస్తే ఎవరైనా కూడా మీకు చెప్పేది వాదీ దర్బాత్ ఫస్ట్ సజెస్ట్ చేశారనమాట. చాలా బాగుంటుంది. సో మేము అక్కడికే స్టార్ట్ అయ్యాము. శ్రీ, నువ్వు నన్ను సపోర్ట్ చేయాలి కానీ నువ్వెందుకు నవ్వుతున్నావు? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలు చేసాక మాకి మేము 2 గాజులు అమ్ముకున్నాం. వీళ్ళిద్దరు కలిసారంటే నన్నైతే ఇంకా లెగ్ పుల్ చేయడంలో ఫస్ట్ నెంబర్ 1 ఉంటారు వీళ్ళే, అందులో నో డౌట్ అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి క్యామెల్ సైన్స్ ఉంటాయి, అక్కడ మనం స్లోగా వెళ్ళాలి, చాలా కేర్ఫుల్గా. వాదీ దర్బాత్ మనకి సలాలా నుంచి 47 కిలోమీటర్స్ ఉంటుందండి. దాదాపు ఒక 48 మినిట్స్ ఆర్ 50 మినిట్స్ పడుతుంది అనమాట టైమ్. సో మేమైతే ఇక్కడ పెట్రోల్ ఫిల్ చేసుకుంటున్నాం. బై ద వే, ఒమాన్లో వాటర్ కన్నా పెట్రోలే కాస్ట్ తక్కువ. యా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమంటే ఇప్పుడు వచ్చి పెట్రోల్ ఫిల్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఈజ్ వాదీ. టీ తాగి వాదీకి వెళ్తాం అనమాట. 10 మినిట్స్ ఉంది వాదీకి మేము వెళ్ళడానికి టైం. ఓకే, 10 మినిట్స్ ఉన్నా మేము టీ తాగి వెళ్ళడానికి కంపల్సరీ. అదొక 20 మినిట్స్ అట్లా అవుతుంది, 25 మినిట్స్. కావాలా నాకు కూడా, తాగుతా. ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయాం గైస్. ఇంకొక 10 మినిట్స్ ఉందన్నమాట ఇక్కడ నుంచి. సో మేమైతే ఇంకా టీ తాగుదామని చెప్పి ఆగాము. ఇక్కడ అయితే ఒక వ్యాన్ ఉన్నింది, అదే మూవింగ్ ట్రక్. ఎంత? 1.5 500 పైసా అవుతుంది. చూడ్డానికి ఏదో బాగుంది, ఇక్కడ ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తే చాలా వర్స్ట్గా ఉంది గైస్. అండ్ ఇది వచ్చేసి ఒకటి మాకి 500 పైసా, అంటే మన ఇండియన్ రూపీస్లో 100 రూపాయలు. చాలా బొక్క అనమాట, ఏం నచ్చలేదు నాకైతే అసలు. ఎట్లుంది? నీకు మాత్రం షుగర్ కావాలా? షుగర్ అయితే నాకు నచ్చలేదు. మేల్కున్నానని కాదు కానీ అది వీళ్ళేమో తాగొచ్చున్నారు, నేనేమో తాగలేదు. నువ్వు నోరు మూసుకో. తమ్ముళ్ళు అందరు ఇంతే కదా, మీ తమ్ముళ్ళు కూడా ఇట్లా బిహేవ్ చేస్తారా తిక్క తిక్కగా? ఉంటే కామెంట్లో చెప్పండి నాకు. మళ్ళీ నవ్వుతున్నావు చూడు. రూట్ మిస్ అయిపోయినాం మేము. ఒకరేమో స్నాప్చాట్ పిచ్చోళ్ళు, ఇంకొకరేమో అసలు రూట్ చూసుకోకుండా డ్రైవ్ చేసేసారు. ఇంకా నేనేమో వీడియో తీస్తున్నాను. అలా మేమైతే రూట్ మిస్ అయిపోయాం గైస్. 10 మినిట్స్ ఉండేది, అక్కడ డెస్టినేషన్ 25 మినిట్స్ అని చూపిస్తుంది. అండ్ ఎక్కడంటే అక్కడ యూటర్న్ కూడా తీసుకోలేం. అలాగే ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్ళిపోయి మరీ యూటర్న్ అయితే తీసుకొని వచ్చాం గైస్. అలా అయిందనమాట.
ఇక్కడ స్పెషల్గా చికెన్ చేస్తారండి, చికెన్, మటన్, బీఫ్ ఇంకా మ్యారినేట్ చేసి స్టోన్స్ పైన బార్బిక్యూ లాగా మనం ఇప్పుడు ఎట్లా చేస్తామో అది స్టోన్స్ పైన కాల్చి ఇస్తారనమాట. టేస్ట్ బాగుంటుంది అంటారు. ఇక్కడ స్టోన్స్ పైన కాల్చిస్తారు గైస్. మనం బార్బిక్యూ నార్మల్గా బొగ్గు పైన ఎలా అయితే చేస్తామో వీళ్ళైతే స్టోన్స్ పైన మ్యారినేట్ చేసిన చికెన్ని, మటన్ని అలా చేసిస్తారు. ఇక్కడ ఫేమస్ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో, అసలు చాలా బాగుంది వ్యూ. ఇక్కడ నుంచి చాలా దగ్గర గైస్, కాకపోతే ఇది కొంచెం ఘాట్ సెక్షన్ లాగా ఉంది రోడ్డు. రీచ్ అయిపోయాం గైస్. ఇదే వాది దర్బాత్ వాటర్ ఫాల్. దీన్ని దర్బాత్ స్టెప్ వాటర్ ఫాల్ అని కూడా అంటారు. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వాటర్ ఫాల్ చాలా బాగుంది. మీకు చూపిస్తాను చూడండి మీరు కూడా. కనిపిస్తుందా? హోప్ మీకు కనిపిస్తుంది. సలాలాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అండి ఇది, వాది దర్బాత్ వాటర్ ఫాల్ అనమాట. ఇది డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి, దీనికి డిఫరెంట్ యాంగిల్ నుంచి డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయన్నమాట. సూపర్ ఉంది అసలు. అసలు ఇక్కడ చూడండి చేపలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న చేపలు. ఎక్కువ లేవు. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను సలాలాలోనే చూశాను. ఎక్కడ వెళ్ళినా కూడా ఈ కలరే ఉన్నాయన్నమాట. వాటర్ ఫాల్ దగ్గర వాటర్ చాలా చాలా బాగుంది, పెయింటింగ్ లాగా ఉంది గైస్. అసలు మస్ట్ విజిట్ ప్లేసెస్ అనమాట సలాలాకి వస్తే. అండ్ మేమైతే ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నాము అండ్ వీడియోస్ చాలా తీసుకున్నాం అనమాట. అసలు నా సగం స్టోరేజ్ అప్పుడైతే దీనికే అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళు ఫోటో కోసం ఈ కష్టాలు చూడండి. బాగా బామ్మడు. సో క్యూట్ కదా. చాలా కట్ డౌన్ చేసి ఇంతవరకు తెచ్చాను వీడియో. లాస్ట్ వరకు చూడండి గైస్, తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది నార్మల్ పీక్ పీరియడ్లో వెళ్తే ఇక్కడ అసలు మనం వాటర్ ఫాల్ దగ్గర నిలబడి ఫోటో తీసుకునేకి కూడా రాదు సింగిల్గా, అంత క్రౌడ్ ఉంటుంది అనమాట. సెప్టెంబర్ 2nd వీక్ వెళ్ళాం మేము, అందుకే అప్పటికే అంత క్రౌడ్ లేదు, ఎందుకంటే హ్యూమిడిటీ ఉండింది. సో జూలై 2nd వీక్ నుంచి ఆగస్ట్ ఎండింగ్ దాకా, సెప్టెంబర్ 1st వీక్ దాకా బాగుంటుంది గైస్. ఇక్కడ హ్యూమిడిటీ ఉండదు. ఇప్పుడు బాగుంది కానీ కొంచెం హ్యూమిడిటీ ఉందన్నమాట. ఈ వాది దర్బాత్ మనం మొదలెడితే అసలుకి ఇక్కడ దగ్గరే చాలా ప్లేసెస్ ఉంటాయి గైస్. ఈ వాది దర్బాత్ అనేది ఇది పాపులర్ పిక్నిక్ సైట్స్ అండి. ఇది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట మనం తిరగడానికి. అండ్ అక్కడక్కడే మనకి దర్బాత్ బోటింగ్ కానీ, దర్బాత్ పిక్నిక్ స్పాట్స్, ఇంకా వాది దర్బాత్ మెయిన్, ఇంకా చాలా చాలా ఉంటాయి గైస్. దర్బాత్ వాటర్ ఫాల్ ఫ్రమ్ అబవ్ అని చెప్పి ఇంకా ఏవేవో ఉంటాయి. ఇక్కడ తిరగాలే కానీ ఓపిక ఉండాలి కానీ చాలా ఉంటాయి. అండ్ వీళ్ళు అరేంజ్ చేసే విధానం ఉంటుంది, అసలు సూపర్ ఉంటుంది గైస్. ఇక్కడ బోట్ రెంట్కి తీసుకోవచ్చు మనము. పర్ హవర్ మనకి 4000 అలా తీసుకుంటారు, 20 రియాల్ అనమాట. సో అది ఇంకా నెక్స్ట్ అయితే మేము వాది దర్బాత్ మెయిన్ దగ్గరికి వెళ్తున్నాం. సో మీకు చూపిస్తాను చూడండి. కాకపోతే అప్పటికే సీజన్ అయిపోతుంది, సో అక్కడ ఫుడ్ స్టాల్స్ అవన్నీ రిమూవ్ చేసేసారు. కాకపోతే మీకు ఎలా ఉంటుంది చూడాలంటే నేను ఐకాట్స్లో ఒక వీడియో ప్రొవైడ్ చేశాను, అది చూడండి. సేమ్ అలా అయితే ఉంటుంది, ఏమంటే ఇది నేచర్లో ఉంటుంది అనమాట. ఇంకా పక్కనే మనకి దర్బాత్ వాటర్ లేక్ లాగా ఉంటుంది, అక్కడ బోటింగ్స్ అవన్నీ జరుగుతుంటాయి. సో అదనమాట, ఇదే అండి నేను చెప్తున్న ప్లేస్. అన్ని లేపేస్తున్నారు.
ఖాళీ ఉంది హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడే. ఎన్ని ఫోటోలు తీసుకో సీనరీలు ఎన్ని దొరుకుతాయి నీకు. అందరు ఉంటే బొంగ దొరుకుతాయి నీకు. ఇటు చూడు ఎంత బాగుంది అసలు. అక్కడ ఫోటో తీస్తే సో ఇదే గైస్ వాది దర్బాత్ మెయిన్ అనమాట. ఇది ఓన్లీ ఖరీఫ్ అప్పుడే అరేంజ్ చేశారు, తర్వాత అయితే తీసేస్తారు. ఇక్కడ ఒక్కొక్కటిగా అన్ని రిమూవ్ చేసేస్తున్నారు అనమాట. సో అది గైస్ ఓన్లీ ఖరీఫ్ అప్పుడు ఒకటే ఇలా అరేంజ్ చేస్తారు. తర్వాత ఖరీఫ్ సీజన్ అయిపోయినాక అన్నీ అక్కడ రిమూవ్ చేసేసారు. ఇంకా మేము అక్కడ నుంచి రిటర్న్ అయితే అయిపోయాం. ఇక్కడ స్టాల్స్ ఉంటే ఇంకా డిహైడ్రేట్ అయిపోయాం ఫుల్, చాలా తిరిగేసి. సో ఇక్కడ కోకోనట్ వాటర్ అయితే తాగాం గైస్. చిన్నపిల్లలు ఎంత యాక్టివ్ ఉన్నారు, ఎంత దూరం వచ్చి. నేనైతే ఆ కోకోనట్ వాటర్ హాఫ్ తాగి ఇంకా శ్రీకి ఇచ్చేసాను. నాకు మ్యాంగో జ్యూస్ అని మ్యాంగో తినాలనిపించింది, చాలా బాగుంది. और शाम तक रहेगा क्या ये पूरा रहेगा? ఇది ఇక్కడే తీసుకోవాల్సింది మనం మరి. ఆపు తప్పు ఇది, మన వెనకలు పోవాలా. ఆడ చెప్తానా ఒక్క నిమిషం. కూల్ కూల్. ఇది అయితే వ్యూ పైనుంచి ఆసమ్ ఉంది గైస్ అసలు. ఇంకా అక్కడ చూసారా గిజిగాడు గుళ్ళు అంటారు కదా, అవి చూసా నాకు చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయి గైస్. ఈ లెసన్ మాకు తెలుగు టీచర్ మాకు పొలంలో చెట్టు కింద చెప్పారు. నేను వచ్చేసి రోటరీ స్కూల్ అనంతపూర్లో. సో నాకైతే అన్ని ఫ్లాష్ అయ్యాయి ఆ మెమోరీస్, చూడగానే బాగా అనిపించింది గైస్. అండ్ ఫస్ట్ అయితే ఏదైతే వాటర్ ఫాల్ చూసారో అది టాప్ వ్యూ అండి. ఇది మొత్తం వాది దర్బాత్ వ్యూ, చాలా చాలా బాగుంది. సో అదనమాట. లాస్ట్ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.